కొంతమంది ఎలా చేస్తున్నారంటే ప్రతి కోర్సును కూడా వాళ్ళు డూప్లికేషన్ అయిపోతుంది. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే కొంతమంది ఒక మంచి సదుద్దేశంతో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కోర్సు మొదలు పెడితే ఇంకొంతమంది వచ్చిన ఏదైతే ఫేమ్ ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తూ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి నా కోర్స్ డూప్లికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఏదైనా ప్రోగ్రామ్కి పేరు వచ్చిందంటే దాన్ని మిస్యూజ్ చేస్తూ లేకపోతే ఆ ప్రోగ్రామ్ పేరు చెప్పి ఇంకొక ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా ఫాలో అవుతూ జనరల్గా ఏమనుకుంటారు, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఒక ఇన్స్టిట్యూట్ చేస్తున్నా, ఓహో నిజమే కావాలని చెప్పి చేస్తా, సో దాన్ని ఫాలో అవ్వాలి, దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. దాంతోపాటు వేరే వాళ్ళు చేస్తే కొంత ట్రస్ట్ అనేది వీళ్ళ మీద కూడా బిల్డ్ అవుతుంది. దానికి కొందరు ఇన్స్టిట్యూట్స్ మిస్యూజ్ చేస్తున్నాయి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కండిషనల్ ఆఫర్ లెటర్ అండి. చాలామంది ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకొక ప్రాసెస్ కానివ్వండి, ఇంటర్న్షిప్ పేరుతో కానివ్వండి, లేకపోతే ఇంటెన్సివ్ కోర్స్ పేరుతో కానివ్వండి, జాబ్ ఓరియంటెడ్ కోర్సుతో పేరుతో కానివ్వండి, ఇక్కడ దీంట్లో నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరు, నిజంగా ప్రాసెస్ చేసే వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ తెలుసుకోవడం కష్టంగా మారింది. కండిషనల్ ఆఫర్ లెటర్లో ఒక రెప్యూటెడ్ వాళ్ళతో మనము మూవ్ అయితే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. నేను తర్వాత చాలామంది స్టూడెంట్స్ అన్న వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు కండిషనల్ ఆఫర్ లెటర్ అని చెప్పి, సో అసలు ఎలాంటి కంపెనీతో టైఅప్స్ లేకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ కోచింగ్ పర్పస్, అంటే వాళ్ళకి ఎలాంటి కంపెనీస్ లేవు, ఎలాంటి పేరెంట్ కంపెనీస్ లేవు, కానీ కండిషనల్ ఆఫర్ లెటర్ పేరుతో 2 లక్షల నుంచి 2.5 లక్షలు 3 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మనం నిజంగా మనకి జాబ్ ఇప్పించగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉందా, నిజంగా వీళ్ళ నుంచి జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అండ్ నిజంగా వీళ్ళకి డిఫరెంట్ కంపెనీస్లో స్టేక్ ఉందా, డిఫరెంట్ పేరెంట్ కంపెనీస్ వీళ్ళకి ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. ఎందుకంటే చాలామంది జాబ్ ఓరియంటెడ్ అంటారు, ఇంటెన్సివ్ కోచింగ్ అంటారు. ఏం ఇంటెన్సివ్ కోచింగ్ రా అంటే అది క్లారిటీ అనేది ఉండదు. ఫస్ట్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ కొంత వందల వేల మందిని పైథాన్ ట్రైనింగ్ చేసేసి మార్కెట్లోకి వదిలేసింది. అండ్ దే హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. వాళ్ళు ఇంకొకటి ఏదో ప్లాన్ చేసుకున్నారు, ఇంకొక బిజినెస్ వాళ్ళు రన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే విషయంలో చాలా ఇన్స్టిట్యూట్స్ పెట్టాయి. సో చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎంతవరకు మనకు జస్టిస్ అవుతుంది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, నేను వీడియోస్ చేస్తాను, టెస్టింగ్ మీద ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది రీసెర్చ్ నేను మొదలు పెట్టాను. కొంతమంది గ్యారంటీడ్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ దాంట్లో వేసేసుకున్నారు. 100% గ్యారంటీ. ఏ విధంగా అనేది క్లారిటీ ఉండదు. ఆ గ్యారంటీ గ్యారంటీ జాబ్ వస్తుందంట, జాయిన్ అయిపోదు. సో ఇలా ఏంటి అంటే జెన్యూన్గా జాబ్లు ఇప్పించే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కండిషనల్ ఆఫర్ లెటర్ పేరు చెప్పి కేవలం పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్ పేరు చెప్పి ఇంకొకటి చెప్పి ఓన్లీ డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనము బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ 1 ఇయర్లో ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవ్వగలుగుతారు, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఇస్తారు, ఏ కంపెనీలు మీకు ఉన్నాయి, నిజంగా కంపెనీలు వర్కింగ్లో ఉన్నాయా, లొకేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రతి సాఫ్ట్వేర్ కోర్స్కి డూప్లికేషన్ అవుతుంది. అంటే జెన్యూన్గా కష్టపడేవాడిని డూప్లికేట్ చేసేస్తున్నాను ఇంకొకరు. ఓకే, సో ఇది మనం ఆలోచించాలి. దీన్ని ఒకసారి మీరు ఆలోచిస్తారని నేను మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.